अभया आयुः आरोग्य ऐश्वर्य वेंकटेशाय नमः। ओम श्रीनिवासाय नमः। ओम लक्ष्मीपतये नमः। श्रीमंगलाय सर्वेषां श्रीरंगेशाय मंगलम् मंगलाशासनपरे पदाचार्य प्रोगमये आयुष्यन्ते पार एंदयतराश एंदलक्कागो चतिरागवाल्त्रां मुंड्रेयंगे वरवारदामुनियम् பொன்னடியாம் செங்கமல போது கமலை உன்னதாய கல்யாண ஸ்ரீரே கரிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் సాయిరామ్ శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశాయ నమః. అందరికీ తెలుసు, మన సాయి దత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయంలో అన్ని ఫంక్షన్లు మీరు చూస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా మనం డిసెంబర్ 16th నుంచి జనవరి 14th వరకు కూడా స్వామివారికి తిరుప్పావై సేవ, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో జరుగుతుంటుంది. దానికి ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్న భక్తులు సుమారుగా ఒక 30-40 మంది వచ్చి రోజు అటెండ్ అవుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5:30కి వస్తారు వాళ్ళు. 5:30 నుంచి చక్కగా ఈ కార్యక్రమాలను తిరుప్పావై సుప్రభాత సేవ, తిరుప్పావై చూసుకొని నిత్యార్చన చేసుకొని ఆ తర్వాత ఆఫీసులకు వెళ్తుంటారు. ఇంత బిజీలో కూడా, ఇంత చలిలో కూడా, ఇంత స్నో పడ్డా కూడా ఆ కార్యక్రమం ఆగకుండా జరుగుతుంటుంది. దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు, మనం ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనది. వైకుంఠ ఏకాదశి ఇక్కడేంటి, ఇండియాలో ఏంటి, వైకుంఠ ఏకాదశి అంటేనే చాలా విశేషం. ఉత్తర ద్వార దర్శనం తిరుపతిలో చూస్తారు. మనం అంతలాగా చేయలేకపోయినా ఆ స్వామివారు తిరుపతి నుంచి వచ్చారు కాబట్టి మన శక్తి కొలది ఈ దేవాలయం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఏ భక్తులు వచ్చినా కూడా డైరెక్ట్గా వెళ్ళడానికి ఉండదు. కంపల్సరీ ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మిగిలిన దేవతామూర్తుల్ని దర్శనం చేసుకుని ఉంటారు. ఆ సందర్భంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి సుప్రభాత సేవ చేసుకొని తిరుప్పావై పారాయణ చేసుకొని మేమందరం కూడా మొదటిగా ఈ ద్వార పూజ చేసుకొని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసాం. హారతిచ్చుకొని ఇప్పుడే వచ్చాము. ఒక పక్కన విష్ణుసహస్రనామ పారాయణ ప్రారంభమైంది. మొదటి అర్చన కూడా పూర్తయింది. తులసిదళ అర్చన. ఈ రోజంతా కూడా అర్చన జరుగుతూనే ఉంటే భక్తులందరూ వచ్చి అర్చన చేసుకుంటారు. అలాగే ఈరోజు మనం మినిమం 11 times విష్ణుసహస్రనామ పారాయణ చేస్తాం. దాని మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు కూడా విష్ణుసహస్రనామ పారాయణ మన విష్ణుసహస్రనామం గ్రూప్ వారు చేస్తారు. అలాగే ఇంకా భక్తులు కూడా జాయిన్ అవుతారు. ఈవినింగ్ బాబా హారతి, మిగిలిన మళ్ళీ విష్ణుసహస్రనామం అయిన తర్వాత తులసిదళ అర్చన ఇంకోసారి ఉంటుంది. ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి అభిషేకం, హనుమాన్ అర్చన కూడా ఉంటుంది, హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. జనాలు వస్తూనే ఉంటారు, భక్తులు వస్తూనే ఉంటారు. అలాగే రేపటి రోజున 31st రేపు నైట్ కూడా మనం 9 to 12 o'clock దాకా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. 12 తర్వాతే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే 2026 వచ్చిన తర్వాతే మనం దేవాలయాన్ని క్లోజ్ చేస్తాము. ఆ సందర్భంగా రేపు రాత్రి కూడా భజన్స్, అర్చనలు, మన సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరెవరైతే భక్తులు వచ్చారో, ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ప్రసాదాలు ఎర్లీ మార్నింగ్ తెచ్చారో వారికి, దాతలకి, మన స్టాఫ్కి అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికి కూడా ఎవరైతే
ఎవరైతే వీక్షిస్తున్నారో టీవీ అందరికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః.